జై బాబా. మనం ప్రారంభం చేసినటువంటి హౌ ఏ మాస్టర్ వర్క్స్ అంటే అసలు సద్గురువు ఎలా పనిచేస్తాడు అనేది ఇక్కడ ఇది విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు బాబా. ఆమె ఐవి జ్యూస్ గారు ఆమె జీవితాన్ని, బాబా యొక్క పనిని, బాబా తన ప్రేమికుల తో ఎలా తన కార్యాన్ని నిర్వర్తిస్తారు అనే విషయాన్ని పొందుపరిచి అనేక సంఘటనలు చేర్చి రాసినటువంటి గ్రంథం ఇది హౌ ఏ మాస్టర్ వర్క్స్. అందుకని ముందుగా మాస్టర్ అంటే ఎవరు, ఆయన చేసే పని ఎలా ఉంటుంది అనే విషయం చెప్పి మొట్టమొదటిగా ఆమె బాబా దగ్గరికి రాగానే బాబా చెప్పిన మాటలు మరొకసారి గుర్తు చేసుకుంటే, అందరూ ఎవరు చేసిన యొక్క వారి కర్మ యొక్క ఫలితాన్ని, అంటే అది దుఃఖం కానీ సుఖం కానీ అనుభవించాలి. సుఖాన్ని అనుభవిస్తారు కానీ దుఃఖాన్ని అనుభవించకుండా ఆ కర్మను వచ్చి నా నెత్తి మీద పడేయటానికి చూస్తారు అనే విషయం ఆమెలో చాలా షేక్ తీసుకొచ్చిందట. ఆమె ఓహో అలాగా అని అంటూ, అప్పుడు ఆమె బాబా దగ్గరికి వచ్చిన ముఖ్య కారణం ఏమిటి అంటే, ఆమెను అమెరికాలోని ఇనాయత్ ఖాన్ స్థాపించిన సూఫీ ఆర్డర్కి ఆమెకు ముందున్నటువంటి ముర్షిదా, ఈమెను ముర్షిదాగా ప్రపోజ్ చేసింది. ఈమె అయ్యో నాకు అర్హతే లేదు, నేను ఎలా చేస్తాను అంటూ బాబా దగ్గరికి వచ్చి బాబాతో చెప్పుకుంది. నాకెప్పుడు అది ఆశించలేదు, నేను దానికి తగను అని చెప్తూ, నాకు ఇష్టమైందల్లా పాడుకోవటమే. మరి ఇప్పుడు మన ఆన్లైన్ భజనలన్నిట్లో కూడా అందరూ పాడుతూనే ఉన్నారు ఆ దివ్య ప్రియతం యొక్క నామాన్ని, ఆయన గుణగణాలని, ఆయన స్తుతిని మనం నిరంతరం ప్రతిరోజు ఈ ఛానల్స్ ద్వారా పాడుకుంటూనే ఉన్నాం. అయితే అది పాడుకోవటం బయటికి ఒక ఎత్తు అవుతే లోపల హృదయం కదిలించేదిగా ఉండాలి. అది అంటూ బాబా దానికి జవాబుగా, నేను యుగాల పర్యంతం పాడుతూనే ఉంటాను, ఆ పాడటమే నేను చేసే పని అన్నట్టుగా బాబా చెప్పటం. అప్పుడు గని అక్షర ఫలకాన్ని చదువుతున్నట. గని ద్వారా ఆమెకు ఆ సందేశాన్ని ఇచ్చి బాబా ఆమెకు చెప్పారట, ఎందుకు నువ్వు నీకు వచ్చిన దాన్ని తిరస్కరిస్తున్నావు? ఎందుకంటే ఏది వచ్చినా కూడా అది నీ కోసం భగవంతుడు ఏర్పరచినటువంటి యొక్క గమ్యము. భగవంతుడు ఏర్పరిచిన, అదే బాబా చెప్తూ, దిస్ వాజ్ యువర్ డెస్టినీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్ అండ్ దిస్ ఈజ్ వై ఐ హావ్ డ్రాన్ యూ హియర్. అది ఈ జీవితంలో నీ కోసం ఏర్పరచబడినటువంటి దివ్య ప్రణాళిక, అది దేవుని యొక్క ప్రణాళిక. అయితే అందుకే నిన్ను నా దగ్గరికి నేను పిలుచుకున్నాను అని బాబా చెప్పటం. ఐ హ్యాడ్ రిబెల్డ్, బట్ హౌ కెన్ ఐ డూ ఆల్ దట్ విత్ దిస్ బ్రోకెన్ డౌన్ మెషిన్. అప్పుడు ఆమె ఏం చేసింది, అంతవరకేమో ఈ విషయాలు వస్తే కర్మ సిద్ధాంతము ఇవి బాబా కర్మను తెచ్చిన వాళ్ళ సంస్కారాలను, వాళ్ళ కర్మను నా దగ్గర పడేసి వెళ్ళిపోవాలని అనుకుంటారు అని చెప్పటం. అప్పుడు ఆమెకు ఇది నీకు డెస్టినీ, నీ కోసం ఏర్పరచబడింది దివ్య ప్రణాళికలో అని చెప్పిన తర్వాత ఆమె అప్పుడు తన శారీరకమైనటువంటి అసమర్థతను, అంటే ఆమె శారీరకమైనటువంటి అనారోగ్య సంబంధిత సమస్యలన్నీ ఎకరువు పెట్టింది. ఏంటంటే ఆమెకు సియాటికా ఉంది, చేతుల్లో ఇవన్నీ నొప్పులు, లో బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఇవన్నీ ఉండగా, ది ట్రుత్ ఈస్ దట్ ఇన్ మై సర్చ్ ఫర్ గాడ్ ఐ హ్యాడ్ మెట్ ఎ స్యూడో గురు హూ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ మీ ఇన్ హీలింగ్. అయితే ఈ బాబా దగ్గరికి రాకముందు మొదలు అపరిపూర్ణుడైనటువంటి ఒక సూడో గురువు దగ్గరికి వెళ్ళింది. ఆయనేమో వీటన్నిటికీ హీలింగ్ కోసము ఇప్పుడు ఎవరికి తోచిన పద్ధతి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ పద్ధతి ప్రకారం ఇలా చేస్తే నీకు అన్నీ పోతాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలా ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఆమెకు ఈ కర్మ సిద్ధాంతం తెలియదు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలనే విషయం కూడా తెలియదు. తెలియక ఆమె అలా
ఆయన చెప్పినట్టుగా చేయటానికి ప్రయత్నించింది. ఎందుకంటే అప్పుడు ఆమెకి ఈ కర్మ ఇవి ఏమీ తెలియదు. మై బాడీ వాజ్ అస్యూమింగ్ ద సఫరింగ్ ఆఫ్ దోస్ ఐ ఇగ్నోరెంట్లీ ట్రై టు రిలీవ్ బై హీలింగ్. అందుకని అజ్ఞానంతో అలా దాన్ని దాని నుండి విముక్తి పొందటానికి చేసే ప్రయత్నాలు, రకరకాలైన గురువులు చేసే ప్రయత్నాలు లాగా అతను చెప్పింది ఆమె చేయటానికి ప్రయత్నించిందట. అయితే ఇక్కడ ఆమె ఈ కర్మ అనే దాని గురించి చెప్తూ బాబా లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్లో చెప్పిన దాన్ని ఉదాహరించింది. అదేమిటి? ఇట్ మే సీమ్ సమ్ టైమ్స్ యాజ్ ఇఫ్ ద యూనివర్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ సెల్ఫ్ జస్టిఫైయింగ్ లా. నాస్తికులు, పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు భావించేది ఏమిటి అంటే, అసలు నిజానికి ఈ సృష్టి అంతా కూడా నడిపించటానికి ఒక నిజంగా ఉంది అనిపించే అటువంటి ఒక శాసనమే లేదు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ సిన్సియర్ టాయిల్ వర్ లాస్ట్. ఎందుకు? దానికి కారణం ఏమిటి అంటే, sincere toil was lost, the virtuous condemned to suffering, and the vicious endowed with power and success. ఇప్పుడు మనం చూస్తున్నాం నేటి పరిస్థితి కూడా అలాంటి పరిస్థితే. ఎందుకంటే ఇది అధర్మం పూర్తి పెచ్చు పెరిగి పూర్తి శిఖరాగ్రానికి చేరుకున్నటువంటి రోజు. అదే కలియుగం అని చెప్పినటువంటిది. ఇప్పుడు జరిగేది ఏంటి? మంచి వాళ్ళందరికీ కష్టాలు, చెడ్డవాళ్ళేమో అధికారంలో కానీ, డబ్బులో కానీ, సంపదలతో కానీ తులతూగుతూ అన్ని రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఏది? చెడు పనులు చేసేవాళ్ళు. విసియస్ ఎండోర్డ్ విత్ పవర్ అండ్ సక్సెస్. బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కర్మ. అయితే ఇలా అనుకోని భావించి చెడ్డవాళ్లకే అన్ని కష్టాలు, మంచి వాళ్ళకే అన్ని కష్టాలు వస్తున్నాయి, చెడ్డవాళ్లకే అన్ని సుఖాలు దక్కుతున్నాయి వాళ్ళు ఎలాంటి పనులు చేసినా, అందుకని ఇక ఈ సృష్టిని నడిపించే అటువంటి ఒక శాసనం ఉంది అనేది ఎలా నమ్మాలి అనే అటువంటి ఆ భావన, ఆ ప్రశ్న ఎవరైతే దాన్ని నమ్ముతారో దాంట్లో వాళ్ళకి ఈ లా ఆఫ్ కర్మ అనేది తెలియక అజ్ఞానములో చేసేటువంటిది. దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ, ఇది నిజానికి తప్పుడు అభిప్రాయం. ఏ శాసనం లేకుంటే ఎలా జరుగుతుంది? పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలం ఎండలు ముదురుతాయి. అంటే ఇవన్నీ ఏది ఒక శాసనం అనేది నడిపించేవాడు అనేవాడు లేక, ఒక శాస్త్రం లేకుండా ఊరికేనే ఇంత పెద్ద జరుగుతుందా? మరి చూసుకుంటే మన రాష్ట్రము తెలంగాణ, ఆంధ్ర, అలాంటి మరి 29 రాష్ట్రాలు, దేశానికి ఒక ప్రధాని, దానికి ఒక పార్లమెంటు, చట్టాలు, ఇవన్నీ మరి ఇది చూడ మాత్రం ఏది ప్రతిది కూడా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఒక శాసనం ప్రకారంగా నడిపించబడుతూ ఉన్నది అని ఈ మాయా ప్రపంచం యొక్క ఏలికకు మనం దీనికి ప్రతిదానికి ఒక శాసనం ఉంది అని నమ్ముతాం. ఎందుకంటే కనిపిస్తున్నాయి. అది కనిపించని శాసనం కనిపించదు గనక లేదు అనటం నిజానికి అది అజ్ఞానము, అది ఫాల్స్ వ్యూ అని చెప్తూ లా ఆఫ్ కర్మ గురించి ముందు మాకు తెలియదు అని చెప్తూ ఐ ఇగ్నోరెంట్లీ ట్రైడ్. అందుకని అజ్ఞానంగా నిజంగానే ఇది శరీరానికి వచ్చినటువంటి రుగ్మత కాబట్టి శారీరకంగా దీన్ని దాని నుంచి నివృత్తి చేసుకోవచ్చు అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాగే నేను కూడా చేశాను. బై దిస్ ఐ డు నాట్ మీన్ దట్ వన్ కెనాట్ బి హీల్డ్ ఇఫ్ హీ హ్యాస్ ఎనఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. అయితే అలా అంటే ఈ హీలింగ్ ప్రక్రియలో భగవంతుడి మీద భారం వేసి దేవుడా నువ్వే చెయ్యి అని చెప్పి చాలా అచంచలమైన విశ్వాసంతో చేసినటువంటిది ఫలించదు అని కూడా నేను చెప్పలేను. God, but I always suspect that perhaps in some cases he has almost completed his term of leveling off his karmic situation. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇది కర్మశాసనము, ది లా ఆఫ్ మస్ట్ అన్నారు. దాని ప్రకారంగా మనం
ఆ కర్మను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవాలి. ఏది పెరిగిపోయిందో, ఏది మన సంచితంలో ఉందో దాన్ని ముందుగా అనుభవించి దాని ఫలితాన్ని అనుభవిస్తే కానీ దాని యొక్క స్టాక్ అది జీరో అయిపోతుంది. అలా జీరో చేయటం అనేది మన సంస్కారాలను, మనం పోగు చేసుకున్న కర్మను దాన్ని లేకుండా చేయటం అనేటువంటి ఈ ప్రయత్నము అది అవుతుంది. కానీ దాంట్లో కూడా మామూలుగా ప్రాపంచికంగా మనం శారీరకమైనటువంటి రుగ్మతలను వాటిని నయం చేసుకోవటానికి ఈ అన్ని రకాలైనటువంటి ఈ మెడికల్ ఏదైతే మనం వైద్య సదుపాయాలను వినియోగించుకుంటామో అది ఒకెత్తు, ఆధ్యాత్మికంగా దాన్ని సాధించటానికి చేసే ప్రయత్నము నిజంగా భగవంతుడిలో నమ్మకం ఉన్న వాళ్ళు చేస్తే అది కూడా జరగదు అని చెప్పలేము అని ఆమె చెప్పిన దానికి నిజంగా రేపు వచ్చే ఆదివారం 19th హైదరాబాద్లో బాబా మనోనాష్ కార్యక్రమం చేశారు. ఆ మనోనాష్ కార్యక్రమం 1951లో 16th అక్టోబర్ టు 24th అక్టోబర్ 8 days ఆ గుహలో ఉన్నారు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అటువంటి కార్యక్రమం వచ్చే ఆదివారం 19th నాడు ఉదయం 8 నుంచి 1 గంట వరకు ఆ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమం అంటే 1951లో ఆ ప్లేసును సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈరిచ్కి కస్తూరి లింగయ్య అని ఒక టింబర్ వ్యాపారస్తుడు ఆయన సహకరించాడు. ఆ స్థలాన్ని చూపించాడు. ఆ స్థలం ఈరిచ్ వెళ్ళి బాబాకు చెప్తే బాబా దాన్ని ఒప్పుకున్నారు. ఆ స్థలం ఓకే, నాకు నచ్చింది అన్నారు. అప్పుడు ఆ పైకి వెళ్ళటానికి మెట్లన్నీ ఎలాగో ఉంటే ఆ మెట్లన్నీ సరిచేశారు. బాబా కోసం ఒక గుహను ఎంపిక చేశారు. ఆ గుహ ఒక పక్కన రాయి విరిగి పడి ఉంది. ఆ విరిగి పడి ఉన్న దానికి పక్కన గోడ వెనకాల ఒక కిటికీ కట్టడం, ఇది బాబాకు అక్కడ 8 రోజులు ఉండటానికి వీలుగా దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి కస్తూరి లింగయ్య. అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కనే ఆయన టింబర్ షాప్ ఉండేది. ఆ టింబర్ షాప్ ఒకసారి కాలిపోయింది. కాలిపోయిన తర్వాత మొత్తం టింబరే కదా, ఇంకా అగ్ని ప్రమాదం జరిగిందంటే ఏం మిగలదు, బూడిదే మిగులుతుంది. ఆ బూడిదలో ఆయన బాబా ఫోటో అలాగే ఉండటం, దానికి ఏం కాలేదు, బూడిదలో ఉంది. అది తీశాడు. అప్పటి నుంచి బాబా అంటే ఎంతటి ఆయనకు విశ్వాసం కలిగిందంటే ఆ విశ్వాసంతో ఆయనకి పక్షవాతం వచ్చింది. పిల్లలు వీళ్ళంతా కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే నాకు ట్రీట్మెంట్ బాబానే. ప్రతిరోజు ఉదయం బాబా ముందు గ్లాసు నీళ్లు పెట్టేసి ప్రార్థన చేసుకొని ఆ నీళ్లు తాగేవాడు. ఇదే నా మందు అన్నాడు. అలా చేసుకున్న అతను దాని ఫలితంగా ఆ పెరాలిసిస్ నయం అవటమే కాకుండా 64లో పూనా గురుప్రసాద్లో వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నప్పుడు అతని గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇదిగో ఈయన ఫలానా కస్తూరి లింగయ్య, ఆయన ఇలా పక్షవాతం వచ్చినా కూడా బాబా మీద విశ్వాసంతో ఆయన గ్లాసుడు మంచినీళ్లు బాబా ముందు పెట్టి తాగి దాని ద్వారా కోలుకొని ఈరోజు ఒక్కడే వచ్చి దర్శనం చేసుకున్నాడు అని 1964లో. 51లో బాబాకు సేవ చేసుకునే భాగ్యం వచ్చింది. తర్వాత బాబా ఆయనకు అంతటి విశ్వాసాన్ని, ప్రేమను ఇవ్వటము, ఆయన అలా బాబా మీద అంతటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది ఇక్కడ ఆమె అలా ఆ విశ్వాసంతో భగవంతుని మీద నమ్మకంతో చేసినవి ఫలించవు అని ఎలాగూ మనం చెప్పలేము. అది ఆ విశ్వాసం యొక్క ఫలితమే. బాబా అందుకే అనేవారు, బాబా ఇలా జరిగింది మీరే చేశారు అంటే నేనేం చేయలేదురా నాయన, ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేనే అద్భుతాలు మహత్తులు చెయ్యను. నీకు నా ఎడల ఉండే విశ్వాసము, ప్రేమ అవే ఇలాంటి పనిని నిర్వర్తించాయి అని బాబా చెప్తూ ఉండేవారు. అలా ఆమె ఆ విషయాన్ని చెప్తూ ఇలా గోయింగ్ టు ఇండియా హ్యాడ్ బీన్ ఎంటైర్లీ మై ఓన్ ఐడియా. ఆమె ఇక్కడికి ఇండియాకు రావటం అనేది ఆమె ఎందుకంటే ఈ ముర్షిదా ఎప్పుడైతే ఈమెను ఈమె మురీద్గా అంటే శిష్యురాలుగా ఉండేది, ఆమెను గురువుగా చేస్తున్నది ఆమె. అందుకని ఆమె ఇండియా వచ్చింది. ఐ హ్యాడ్ బిలీవ్డ్ టు ఆస్క్ బాబా ఫర్ హెల్ప్
for the Sufi order which my Murshida had entrusted to me, her incredulous murid. ఆమెతోని ఉన్న మురీద్ అంటే శిష్యురాలు. ఈ శిష్యురాలికి ఆమె అంతటి బాధ్యతను అప్పగించినప్పుడు బాబాను అడిగి ఆయన సహాయాన్ని అర్థించటానికి నేను ఇండియాకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను. హీ మస్ట్ నో సమ్ వన్ బెటర్ ఫిటెడ్ ఫర్ ఇట్. నాకు ఓ మూల ఒక ఆశా భావం కూడా ఉండిందట. ఏంటి, నాకంటే మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే బాబా చూపించి, ఇదిగో నీకంటే అర్హుడైన వాడున్నాడు, వాడిని చేయమని చెప్దాము అని కూడా బాబా చెప్తాడేమో అని ఒక ఆశ ఉండేది ఆమెకు. I later realized that what I really probably had hoped for was to be freed from such responsibility. Hence, his reproof about people not wanting to work out their karma. అయితే బాబా రాగానే ఈ కర్మ గురించి, ఈ కర్మ ప్రకారంగా భగవంతుడు నిర్ణయించినటువంటి దాన్ని స్వీకరించకుండా దాని నుంచి తప్పించుకోవాలి అని తిరగటం ఎంతటి పొరపాటో అనేది బాబా చెప్పిన కారణం. ఇందుకే నేను దాన్ని, నా మీద ఆమె ఎందుకు ఇచ్చిందో తెలియదు, అది దైవ నిర్ణయం అనే విషయం తెలిసుంటే ఎందుకు కాదంటాము. అయినా నేను అలా చేయటానికి ఆ మూలమే బాబా నాకు రాగానే ఈ కర్మ సిద్ధాంతము, భగవంతుని యొక్క ప్రణాళిక, వీటి గురించి చెప్పటం జరిగింది. his gaze probed, but he was at once satisfied that I was not asking him to heal me. ఎప్పుడైతే నేను బాబా చెప్పిన ఈ మాటలను విని అక్కడ ఉన్న తర్వాత నా వైపు చూసి బాబాకు అర్థమైపోయింది, ఈమె నా యొక్క శరీర అనారోగ్య పరిస్థితుల నుంచి నన్ను కాపాడి వాటి నుంచి విముక్తి ఇప్పించు అని అడుగుతుందేమో అని నేను అడుగుతానని అనుకున్నారేమో బాబా. కానీ బాబాకు తెలిసిపోయింది, ఎందుకంటే ఆయనకు ఇన్ అండ్ అవుట్ రెండు తెలుసు కదా. నేను అది అడగటం లేదనే విషయం తెలిసిపోయింది, ఎందుకంటే ఉన్న విషయం చెప్పాను కదా, నన్ను ముర్షిదా చేస్తుంది ఆమె, నేను దానికి అర్హురాల్ని కాదు, నన్ను దాని నుంచి తప్పించమని నేను అడగటానికి వచ్చింది అది. కానీ నా శరీర అనారోగ్య స్థితి నుంచి నన్ను విడిపించు అని చెప్పటానికి రాలేదు, దాన్ని మాన్పించు అని చెప్పటానికి రాలేదు. అది బాబాకు అర్థమైపోయింది. టు హీల్ మీ. ఇట్ హ్యాడ్ నెవర్ అక్కర్డ్ టు మీ దట్ హీ కుడ్ ఆర్ would possibly do such a thing. అయితే నాకు అది కూడా, బాబాను వేడుకుంటే బాబా ఇది కూడా మన శారీరకమైనటువంటి రుగ్మతలను కూడా లేకుండా చేస్తారు అనే ఆలోచనే నాకు రాలేదు అంటున్నాం. ఐ వాజ్ టూ అన్వర్స్డ్ ఇన్ ది వేస్ ఆఫ్ మాస్టర్స్. ఎందుకంటే గురువులు వాళ్ళు అనుసరించే విధానాల గురించిన అవగాహనే నాకు సరిగ్గా లేదు. I was only 52, అప్పుడు ఆమె వయసు 52, and I had spent most of the first part of my life doing things I did not want to do. అయితే ఆ 52 వయసు వరకు ఆమె, ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల్లో చేసింది, కావాల్సిన దానికంటే ఎక్కువే సంపాదించింది, లైఫ్ను బాగా ఎంజాయ్ చేసింది. కాబట్టి ఏవైతే చేయకూడదు అని ఇప్పుడు అనుకుంటున్నానో అవన్నీ చేశాను నేను. The past ended. It is a long time since I have discussed the physical, but I will help you. అయితే ఈ భౌతికమైనటువంటి విషయాల గురించి కాకుండా నేను ఇప్పుడు నీకు సహాయం చేస్తాను అని బాబా ఆమెకు చెప్పటం జరిగింది. My mind interpreted this to mean that even though my body functioned poorly, he would see that I had sufficient help to carry on my labors. అయితే ఆమెకు అప్పుడు ఏం అర్థమైందంటే, నా శారీరకమైనటువంటి ఆరోగ్యము సహకరించకపోయినా, అది చాలా ఆరోగ్యం చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నా కూడా నాకు ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తించటానికి బాబా తన సహాయాన్ని నాకు ఇచ్చి, సఫిషియంట్ హెల్ప్ టు క్యారీ ఆన్ మై లేబర్స్, కావలసినటువంటి సహాయాన్ని ఇచ్చి, మనం కూడా ప్రతిరోజు చదివే ప్రార్థనలో లాస్ట్లో అడుగుతున్నాం, ఆయన 2 విషయాల్లో ఆయన సహాయాన్ని అడుగుతున్నాం. ఒకటి అధికాధికంగా ప్రేమించటానికి, రెండోది ఆయన దామన్ను గట్టిగా పట్టుకోవటానికి. ఈ రెండిటికి ఏమడుగుతున్నాం? నీ సహాయం కావాలి బాబా అని అడుగుతున్నాం.
మాకు సహాయం చెయ్యి బాబా అని అడుగుతున్నాం. అదే ఏమంటుంది బాబా. ఆమెకు ఈ సన్నివేశంలో అలాంటి అభయం ఇచ్చారట. నీకు నేను కావలసినంత సహాయాన్ని సమకూరుస్తాను నీ బాధ్యతను నిర్వర్తించడానికి. So I was completely unprepared for the sequel to this topic in our conversation. In fact, because of his loving mercy, I had no idea of what he was letting me in for. It was 5 years before he really unveiled his plans. అయితే ఇది ఈ దైవ నిర్ణయం అనేది ఎప్పుడో ముందుగానే జరిగి ఉంటుంది. ఆ ముందుగా జరిగినప్పుడే మనకు తెలియదు, కానీ దాని ప్రకారంగానే ఉంటుంది. అయితే ఆయన యొక్క ప్రేమాన్వితమైనటువంటి కృపా దయ ఏవైతే ఉన్నాయో, ఐ హ్యాడ్ నో ఐడియా అంటుంది. దానికి మనకేం తెలుసు? భగవంతుడి కృప. ఏం కృప ఏంటి? మనకు కనబడేది ఏంటి? మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు సుఖపడుతున్నారు. ఇంకా భగవంతుడు కృప ఏంటి? ఆయన ఇదేమిటి? ఆయన ఉన్నాడని కానీ, ఆయన న్యాయం చేస్తున్నాడని కానీ ఎలా అనుకుంటాము అనే అటువంటి పరిస్థితి ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్థితి. అందుకని ఆమెకు ఇది ఆయన బికాస్ ఆఫ్ హిస్ లవింగ్ మెర్సీ ఐ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ వాట్ హీ వాజ్ లెటింగ్ మీ ఇన్ ఫార్. అయితే ఆయన కృపతో కరుణతో చేస్తున్నా కూడా నన్ను ఎందుకు ఇంకా దాంట్లోనే మళ్ళీ అదే చెయ్యమని బాబా అంటున్నాడు అనే విషయము ఆమెకు పాపం అర్థం కాలేదు. ఇట్ వాజ్ 5 years బిఫోర్ హీ రియల్లీ అన్వీల్డ్ హిస్ ప్లాన్. 5 ఏళ్ల ముందే ఆయన ప్లాన్ను అక్కడ జరగవలసిందని నిర్ణయించారు అని చెప్తూ ఇక్కడ ఆమె మార్కస్ ఆరెలియస్ అనే అతని కోట్ చేస్తూ, హౌ రిడిక్యులస్ అండ్ అన్రియలిస్టిక్ ఈజ్ ద మ్యాన్ హూ ఈజ్ అస్టానిష్డ్ ఎట్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ లైఫ్. ఎందుకంటే మనకు జరిగింది ఈ జీవితంలో పుట్టినప్పటి నుంచి ఏం జరిగిందో అదే తెలుసు. దీనికి ముందు కూడా మన జీవితం ఇది కంటిన్యూస్. మరి 84 లక్షల సైకిల్ కదా, ఎన్ని జన్మలు అయిపోయాయో, ఏ కర్మ చేసి ఉన్నామో, ఏ కర్మ ఫలితంగా ఈ జన్మను తీసుకొని ఏ అనుభవాలు పొందటానికి లిస్ట్ తయారు చేసుకొని వచ్చామో మనకు తెలియదు కదా. అందుకని ఏది జరిగినా దాని గురించి ఎంతో ఆశ్చర్యంగా మనం చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటాం మనం. హౌ రిడిక్యులస్, నిజానికి హౌ రిడిక్యులస్ అండ్ అన్రియలిస్టిక్. ఎందుకు? ఇది జరిగేదంతా కూడా ముందుగానే మన సంస్కారాలను, మన కర్మ ఫలితాన్ని బట్టి దైవ ప్రణాళికలో నిర్ణయం చేయబడింది. ఒక పెద్ద బిల్డింగ్ కట్టారనుకోండి, చూసి ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయి, మేము వెళ్ళని ఏరియాకి ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్తే చూసి ఆశ్చర్యపడిపోతాం. దౌలత్ సింగ్ ఉన్న ఇల్లు వెతకాలని వెళ్ళాము ఒకసారి. ఆ ఫోటో ఉంటే తీసుకుందాం, ఆ ఇల్లు ఉంటే అలాగే ఫోటో తీసుకొని బుక్లో వేద్దామని. అప్పుడు హైదరాబాద్ నేల అవతారం లీలా అని అది రాసినప్పుడు వెళ్తే అసలు ఏరియాను పోల్చుకోలేకపోయినా మడ్ ఫోర్ట్లో. అప్పుడు దౌలత్ సింగ్ ఉన్నప్పుడు బాబా వచ్చి 56లో ఆయనకు ఆ బాబా ప్రామిస్ ప్రకారంగా దర్శనం ఇచ్చారు. అది ఎలా మారిపోయిందంటే అసలు ఏమి పోలికలే లేవు. అలా అయితే అలా మారిపోవటానికి దానికి ప్రణాళిక ముందే అయిపోయింది. అది చూసి ఆశ్చర్యం మాకు అయింది, కానీ దానికి ముందుగానే ప్లాన్లు ప్రిపేర్ అయినాయి, లేఅవుట్ ప్రిపేర్ అవుతుంది, మున్సిపాలిటీ పర్మిషన్ అవుతుంది, దానికి అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కొన్ని ఏళ్ళు 2-3 ఏళ్ల దాకా దాని నిర్మాణాలు అవి అన్ని జరిగి అయిన తర్వాత ఇప్పుడు ఆ స్టేజ్కి వస్తాయి. కాబట్టి అలాగే దైవ ప్రణాళిక ప్రకారంగా కూడా ఏది సడన్ గా జరగదు, అన్ని ముందుగా నిర్ణయించిన దాని ప్రకారంగానే జరుగుతుంటాయి అనేది ఈ కోట్ను కోట్ చేస్తూ ఆమె, ఈవెన్ నౌ ఎట్ 79 ఐ కీప్ వండరింగ్ ఎట్ ద స్ట్రేంజ్ కరెంట్స్ ఆఫ్ డెస్టినీ ఇన్ మై లైఫ్ అండ్ ఐ విష్ I could somehow instill in the youth of today the gleam of a new hope for the future, a realization that there is only one of each of us and that God has a purpose in us all, and particularly in this present generation described by the Master as the new humanity.
డిస్కోర్సెస్లో బాబా చెప్పిన చాప్టర్, మొదటి చాప్టర్ న్యూ హ్యుమానిటీ అనే చాప్టర్ చెప్పారు బాబా. అందుకని ఆమె అంటున్నారు, ఈ 79వ ఏట, ఇప్పుడు నా ఏడు కూడా 79, అంటే ఈమె రాసినప్పుడు 79 ఏమో, 79వ ఏట కూడా నేను నా జీవితంలో జరగబోయే వాటి గురించి ఆశ్చర్యపడుతూ ఉంటాను. అండ్ ఐ విష్ ఐ కుడ్ సమ్హౌ ఇన్స్టిల్ ఇన్ యూత్. అయితే యువకులలో ఏదో ఒక భావన, ఒక ఆశను చిగురింప చేయాలని నేను చూస్తున్నాను. ఎందుకంటే there is only one of each of us and that God has a purpose in us all. మనం మన వైపును చూసుకున్నట్టయితే మనకు మన గురించి మాత్రమే ఉంటుంది. కానీ భగవంతుని యొక్క ప్రణాళికలో అందరి గురించి ఉంటుంది. ఆయన ఎవరిని ఏమరిచి ఉండడు. ఏమరిచి ఉంటే సృష్టి అది దాని యొక్క గతి తప్పిపోతుంది. అందుకని గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ అస్ ఆల్. మనందరిలో ఒక పర్పస్ ఉంది. ఏంటి పర్పస్? మరి బాబానే చెప్పారు కదా, ఎయిమ్ అండ్ గోల్. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్. మనకు మానవ జన్మ వచ్చింది, మోక్షార్హం బహు మానవ జన్మ చేయకుమా వృథా అని బాబ్జీ గారి పాట. అది ఎంత చక్కని పాట ఆయన. అయితే ప్రతి ఒక్కరి యొక్క క్షేమము, సంక్షేమము భగవంతుని ప్రణాళికలో ఉంది. ఏంటి క్షేమం, సంక్షేమం? ఎయిమ్ అండ్ గోల్. ఒరే నాయన, నువ్వు వచ్చింది దీనికోసం. మోక్షార్హంబో మానవ జన్మ చేయకుమా వృథా. నీ మానవ జన్మ వచ్చిందే నీకు మోక్షాన్ని పొందటానికి, నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవటానికి. ఎందుకంటే సృష్టి ఆవిర్భావం జరిగిందే నేనెవరిని అనే ప్రశ్నతో. దానికి సమాధానమే నేను భగవంతుణ్ణి అని. కాబట్టి మీ అందరి యొక్క సంక్షేమం, మీ అందరి యొక్క లక్ష్యము, గమ్యము ఏమిటి అంటే దాన్ని, ఆ నిజమైనటువంటి సమాధానాన్ని పొంది నేను భగవంతుని అనే అనుభవం పొందటం. అది భగవంతుని యొక్క ప్రణాళిక. హ్యాస్ పర్పస్ ఇన్ అస్ ఆల్. మనందరి యొక్క ప్రయోజనం ఆయనకు, ఆయన ప్రణాళికలో ముఖ్యం. అండ్ పర్టికులర్లీ ఇన్ దిస్ ప్రజెంట్ జనరేషన్ డెస్క్రైబ్డ్ బై ది మాస్టర్ యాజ్ ద న్యూ హ్యుమానిటీ. అందుకని మాస్టర్ ఆయన డిస్కోర్సెస్లో చెప్పినట్టుగా ఆయన మెహర్ బాబా రాబోయే నవమానవాళి ఆయన కనబడుతుంది. ఇప్పుడున్న మానవాళి చాలా అధఃపతనానికి చేరినటువంటి మానవాళి. ఎందుకు? లక్ష్యం మర్చిపోయాం, గమ్యం మర్చిపోయాం. ప్రపంచమే నిత్యం, ప్రపంచమే శాశ్వతం. ఆహా, ప్రపంచంలో ఈ సుఖాలను ఇలా అనుభవించాలి, అలా అనుభవించాలి. మా చిన్నప్పుడు పప్పు కూర అన్నం తప్ప ఏం తెలియదు. ఇవాళ రెసిపీసు, హోటల్స్, చైనీస్, మంగోలియన్, ఇది అది, వెస్ట్ ఈస్ట్, ఒక్క భోజనం గురించినటువంటి ఆ ప్రపంచంలోకి వెళితే మనం విస్మయం చెందిపోతాం అన్నమాట. సో మరి వచ్చిన పర్పస్ మర్చిపోయి ఈ వచ్చినటువంటి శరీర పోషణ కోసం దానికి మనం ఇంత ముగ్ధులమైపోయి ఈ ప్రపంచంలో మునిగిపోతున్నాం. దీని నుంచి బయటపడేదే న్యూ హ్యుమానిటీ. ఎయిమ్ అండ్ గోల్ కోసం జీవించేదే న్యూ హ్యుమానిటీ అని ఆమె బాబా చెప్పిన ఆ న్యూ హ్యుమానిటీని గురించి చెప్తూ, వితౌట్ ఏ డివినిటీ దేర్ ఈజ్ ఫర్ మ్యాన్ నైదర్ పర్పస్, గోల్ నార్ హోప్, ఓన్లీ ఏ ట్రెంబ్లింగ్ ఫ్యూచర్, ఎన్ ఎటర్నల్ ఫియర్ ఆఫ్ ది డార్క్. జీన్ పాల్ అనే అతని కోర్టును ఆమె ఉదహరించి ఆమె అంటుంది, దివ్యత్వము అంటే ఆ పాట, మోక్షార్హంబౌ మానవ జన్మ. మానవ జన్మకు అర్హమైంది ఏమిటి? మోక్షం. ఆ మోక్షానికి అర్హత కలిగినటువంటిది మానవ జన్మ. అది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 7 సామ్రాజ్యాల పరిణామ క్రమంలో కొన్ని కోట్ల రూపాలను ధరించి, వదిలిపెట్టి, సంస్కారాలను పోగు చేసుకొని నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవటానికి కావలసిన చైతన్యాన్ని పోగు చేసుకొని మానవ జన్మ పొందింది. ఆ మానవ జన్మ నిజంగా డివినిటీ, వితౌట్ ఏ డివినిటీ. మానవ జన్మకు నిజమైనటువంటి లక్ష్యం, గమ్యం ఏమిటి అంటే నేను భగవంతుణ్ణి, రియలైజేషన్, భగవదైక్యతను పొందటమే గమ్యము. అది తెలియకుండా కేవలం ఈ శారీరకమైనటువంటి సౌఖ్యాల కోసమే ఈ ప్రపంచంలో జీవించటం అనేది చేస్తే అది ఇక్కడ అంటుంది, దెర్ ఈస్ ఫర్ మ్యాన్ నైదర్ పర్పస్
అలాంటి వాడికి నిజంగా ప్రయోజనం లేదు. కేవలం ప్రపంచం కోసం, ప్రాపంచిక సుఖాల కోసమే బతుకుతున్నాననే వాడికి ఏ రకమైన ప్రయోజనం లేదు. ఏ రకమైన గమ్యం లేదు. అండ్ నో హోప్. వాడికి ఏ ఆశ కూడా లేదు. ఓన్లీ ఏ ట్రెంబ్లింగ్ ఫ్యూచర్. ఎందుకు? దీంట్లో ఈ సుడిగుండంలో తిరిగినంత సేపేముంది, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కొట్టుకోవటమే. సుఖం నుంచి దుఃఖం, దుఃఖం నుంచి సుఖం, అన్ని ద్వంద్వాల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఫుట్బాల్ కొట్టుకున్నట్టుగా కొట్టుకోవటమే. ఎన్ ఎటర్నల్ ఫియర్ ఆఫ్ ది డార్క్. అందుకని అయ్యో ఇంతేనా, ఇంత తప్ప ఇంకేం లేదా అనే ప్రశ్న వచ్చేదాకా ఇలా కొట్టుకోవాల్సే ఉంటుంది. అది న్యూ హ్యుమానిటీకి బాబా ఇచ్చినట్టు. ఇట్ ఈస్ ఎన్ ఎక్సైటింగ్ టైమ్ టు బి అలైవ్, బట్ నాట్ బికాస్ we have reached the moon, which the master once explained was a worn out earth replaced by our present earth long ago. హ్యుమానిటీ మానవుడిగా పుట్టాము అంటే గ్రేట్ అని ఎందుకు అనుకుంటూ, అంటే మనిషి భూమి మీద నుంచి చంద్రుని మీదకి వెళ్ళి చంద్రుని మీద దిగాడు, ల్యాండ్ అయినాడు అని అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి చంద్రుని మీద దిగటానికి. దిగి అయితే అదేదో సాధించానని చెప్తున్నాడు. ఏమున్నది అక్కడ? ఇప్పుడు చంద్రుడుగా కనిపించేటువంటి ఆ మూన్ ఏదైతే ఉందో, ఇంతకు ముందు మన భూమి స్థలంలో ఉన్నటువంటి భూమి అది ముక్కలైపోతే దాని నుంచి వచ్చిన ఒక ముక్కే ఇప్పుడు మనకున్నటువంటి చంద్రుడు. మనకు కనిపించే చంద్రుడు, అందమైన చంద్రుడు ఎవరు అంటే, ఇప్పుడున్న ఈ భూమి స్థలంలో దీనికి ముందున్నటువంటి భూమి ముక్కలైపోగా ఆ ముక్కల్లో ఒక ముక్క ఇప్పుడున్న భూమికి దగ్గరగా ఉండి ఉపగ్రహం లాగా చంద్రుని లాగా ఉంది అనే విషయము ఆమె చెప్తూ, అందుకని దివ్యత్వం యొక్క దాని గురించిన ఆలోచన లేకుంటే, దాని గురించి బ్రతకకపోతే మానవ జన్మ వృథా అనే విషయం ఆమె చెప్తుంది. ఇవాళ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆపేద్దాము. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి రామకృష్ణ గారు. చాలా చక్కటి విషయాలు. సద్గురు యొక్క కార్య సరళి ఎలాగుంటుంది అన్నది మన మైండ్కి అవతల ఉంటుంది తప్ప యువతలు ఉండదని నేను అనుకున్నాను. మీరు అంతటి చక్కటి విషయాలను అంత చక్కగా అరటిపండు ఇలా ఒలిచి నోట్లో పెట్టినట్టుగా పెడుతున్నారు విషయాలు. అంత చక్కగా అద్భుతంగా చెప్పే అవకాశాన్ని ఆ ప్రభు మీకు ఇచ్చినందుకు మరొకసారి మీకు జై బాబాలు, ఆ ప్రభుకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళదామండి. నెక్స్ట్ సంకీర్తన కార్తిక్ గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. కార్తిక్ గారు. జై బాబా అని చేస్తుంది సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి. మెహరు